సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు గ్రహణాల గురించి వీడియో షేర్ చేయండి అని చాలామంది అడుగుతూ ఉంటారనమాట. సో లాస్ట్ ఇయర్ మొత్తం అయితే నేను గంటల పంచాంగం తీసుకొచ్చి లాస్ట్ ఇయర్ ఏమేమి గ్రహణాలు ఉన్నాయా లేవా అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఉగాదికి ముందు రోజు కూడా మనకి గ్రహణం అనేది ఉండేదన్నమాట. సో దాని గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అది ఈ పంచాంగం గంటల పంచాంగం వల్ల మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్గా తెలుస్తుంది. సో దాన్నే మళ్ళీ ఇప్పుడు ఇది 2025 to 26 అనమాట. సో ఈ పంచాంగంలో మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఉంచుతారు. సో దీంట్లో ఇప్పుడు ఇది గంటల పంచాంగం మీకు ఎక్కడైనా బుక్ స్టాల్లో దొరుకుతుందనమాట. తీసుకొచ్చుకొని మీరు చూసుకోవచ్చు. లేదంటే నా వీడియోస్లో కంపల్సరీ ఎవ్రీ ఇయర్ కూడా ఇదే పంచాంగంని నేను ఫాలో అవుతూ ఉంటాను. సో ఈసారి మనకి గ్రహణం అనేది అసలు లాస్ట్ ఇయర్ కూడా మనము ఎక్కడెక్కడ పడుతుంది ఏంటి అనేది కూడా మనం తెలుసుకున్నాము. లాస్ట్ ఇయర్ లక్కీ ఏంటంటే మనకి 2024-25లో గ్రహణాలు అనేవే లేవన్నమాట. సో గ్రహణాలు సూర్యగ్రహణాలు కానీ చంద్రగ్రహణాలు కానీ ఏమీ లేవు. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. అండ్ ఈసారి మాత్రం మనకి గ్రహణాలు అనేవి ఉన్నాయి. సో అవి ఎప్పుడు ఉన్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు మీకే బుక్ ఓపెన్ చేసి ఇందులో ఏమేమి ఉంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా బుక్ ఓపెన్ చేసి చూద్దాం. సో మీకు ఇలా బుక్ ఓపెన్ చేయగానే పేజ్ నెంబర్ 22 అనమాట ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మనకి సూర్య చంద్ర గ్రహణాల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, విశ్వావసు సంవత్సరంలో మన దేశంలో గోచరమగు సూర్యగ్రహణములు లేవు. సో ఈ ఇయర్ ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్ ఏంటంటే ఇదే పేపర్లో 24th పేపర్లో వచ్చినప్పుడు మనకి సూర్య చంద్ర గ్రహణములు లేవు అని వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఈ ఇయర్ 2025-26లో మనకి సూర్యగ్రహణాలు లేవు, కానీ చంద్రగ్రహణాలు అనేవి కంపల్సరీ ఉన్నాయన్నమాట. అవి ఏంటివి అనేది మనకి ఇక్కడ ఈ పేజ్ మొత్తము కూడా క్లియర్గా విత్ టైమింగ్స్తో సహా మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది నేను ఇప్పుడు చెప్తాను చూడండి. మొదటి చంద్రగ్రహణము 7వ తారీఖు 9వ నెల 2025. సో 9వ నెల అంటే మనకి అది సెప్టెంబర్ ఆదివారం రాత్రి మనకి చంద్రగ్రహణం, తొలి చంద్రగ్రహణం అనమాట. ఈ ఇయర్లో 2025లో మనకి సెప్టెంబర్లో 7వ తారీఖు ఆదివారం రోజు మనకి చంద్రగ్రహణం అనేది ఉంది. సో అది చూడండి ఇక్కడ రాశారు 7/9/2025 భాద్రపద పూర్ణిమ ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించును. సంపూర్ణ చంద్రగ్రహణం అండి, ఇది పాక్షికంగా కూడా కాదు, సంపూర్ణంగా అంటే కంప్లీట్గా మనకి చంద్రగ్రహణం అనేది ఉంది. ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. కుంభరాశిలో శతభిషం మరియు పూర్వభాద్ర నక్షత్రాలలో ఇది సంభవించును. కావున కుంభరాశి వారు దీనిని వీక్షించకూడదు. ఇది ఎక్కువగా మనకి రాశి ఫలాల అంటే ఎక్కువ నమ్ముతారు కదా వాళ్ళకన్నమాట. అయితే కుంభరాశి వారు చూడకూడదంటాం. నార్మల్గా కూడా ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు మాత్రమే చూడకుండా ఉంటాం కదా. సో ప్రెగ్నెంట్ లేని వాళ్ళు కూడా కుంభరాశి వాళ్ళు చూడకూడదు అని రాశారు. మరుసటి రోజు యథావిధి చంద్రగ్రహణం శాంతి జరుపుకోవలెను. అంటే మనకి మామూలుగా శాంతి ఉంటుందన్నమాట గ్రహణం అంటే రాశుల వాళ్ళకి. సో ఇది మీకు అయితే అవసరం లేదు. సో మీకు టైమింగ్స్ కావాలి కదా. గ్రహణ స్పర్శకాలము రాత్రి 9:50 సో స్పర్శకాలం అంటే పట్టుకాలం విడుపు కాలం అని ఉంటాయన్నమాట. సో పట్టుకాలం వచ్చేసి రాత్రి 9:50. సో మళ్ళా మోక్షకాలం అంటే విడుపు కాలం రాత్రి 1:31 ఈ మిడిల్ టైమింగ్ అంతా కూడా మీకు అవసరం లేదు, పట్టు విడుపు కాలాలు ఉంటే సరిపోతుంది. కానీ ఇక్కడ చూడండి, ఉన్మీలన కాలం రాత్రి 10:58, గ్రహణ మధ్యకాలము 11:41, నిమీలన కాలం రాత్రి 12:24 కని ఉంది. కాకపోతే మనకి పట్టు విడుపు కాలాలు రెండు మాత్రం చాలా ఇంపార్టెంట్. పట్టుకాలం విడుపు కాలం మీరు క్లియర్గా రాసుకొని పెట్టుకోండి. నేను మళ్ళీ చేస్తూనే ఉంటాను అనుకోండి. ఒకవేళ నా వీడియోస్ మిస్ అయినా కానీ మీరు క్లియర్గా ఇప్పుడు బుక్ మార్క్ చేసి కానీ లేదా రాసుకోండి. సో పట్టుకాలం రాత్రి 9:50, విడుపు కాలం 1:31 నైట్ టైంలో. ఆద్యంత పుణ్యకాలం అంటే ఇది మొత్తానికి టైమింగ్స్ అనేది ఎన్ని గంటలు పడుతుంది అని అంటే 3:41 మనకి గ్రహణం అనేది పడుతుందన్నమాట. 3:41. సో ఇది మనకి మొదటి చంద్రగ్రహణం అన్నమాట. సో మన ఏరియాలో పడేది
అని అంటే మన భారతదేశంలో ఉంటుందన్నమాట ఈ గ్రహణం అనేది. సో ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క రాష్ట్రం, ప్రతి ఒక్క ఊరిలో కూడా మనకి గ్రహణం అనేది ఉంటుంది. సో అందుకే ఇక్కడ మనకి ఏ ఊరు అనేది రాయలేదు. సో మన తెలంగాణ, ఆంధ్ర, మన భారతదేశం మొత్తంలో పడుతుందన్నమాట ఇవే టైమింగ్స్, ఇంకా వేరే ఎక్కడా లేదు అన్నమాట. సో భారతదేశంలో కనిపించేవి మాత్రం ఈ గ్రహణం 9వ నెలలో. సో ఇది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇంకా ఒకటి ఉంది గ్రహణం అనేది. దీని తర్వాత మనకి ఇది అమావాస్య కదా, ఇది పౌర్ణమి కదా. పౌర్ణమి రోజు మనకి చంద్రగ్రహణం పడుతుంది, అమావాస్య రోజు సూర్యగ్రహణం పడుతుంది. సో సూర్యగ్రహణం అనేది మనకి ఇక్కడ రాశారు, సూర్యగ్రహణములు లేవు మన భారతదేశంలో, సూర్యగ్రహణములు పడవన్నమాట. సో అందుకు ఇది చంద్రగ్రహణం వరకే మనకి ఇక్కడ క్లియర్గా రాశారు, సంపూర్ణ చంద్రగ్రహణం ఇది కంప్లీట్గా పడుతుందన్నమాట. సో అందుకు ఈ గ్రహణం మాత్రం మీరు ఖచ్చితంగా ఈ డేట్ రోజు నియమాలు అనేవి కూడా పాటించాలి. సో ఇలా కొంచెం కన్ఫ్యూజ్ అయినా కానీ మనకి ఫస్ట్ చంద్రగ్రహణం అనేది క్లియర్గా రాశారు. సెకండ్ది అయితే మనకి అంతగా పట్టింపు లేదు అని అంటే అంతగా కనిపించదు, మధ్యాహ్నం టైం స్టార్ట్ అవుతుంది కాబట్టి అంతగా చెప్పలేదన్నమాట. సో ఇలా ఈ గ్రహణం గురించి అయితే ఈ ఇయర్ 2025-26లో ఉన్న గ్రహణాల గురించి అయితే ఇది టాపిక్ అన్నమాట. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.